హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆదివారం మనం ఫ్రెష్గా చేపలు ప్రాణంతో ఉండేటివి అనమాట. మనకు తెలిసిన మార్కెట్లో ఒక అక్క ఉంది, ఆ అక్క కాడ తీసుకొని వస్తున్నాము. చూడండి ఎలా ఉన్నాయో, ఎలా పెరుగుతున్నాయో. మనం అలాగే తెచ్చుకుంటాం మామూలుగా. ఈ అక్క కాడ తీసుకుంటాము. ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి అనమాట. మనకు ₹1 తగ్గించిస్తారు. కిలో ₹160 లెక్కన ఇచ్చారనమాట. 3 కేజీలు తీసుకున్నాను. ఒక ₹510 తగ్గించే ఇచ్చింది నాకు. అవి తీసుకొచ్చి క్లీన్ చేసుకునే దానికి ఇంటికాడ, అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ చేయలేదు. ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ చేసుకుందాం అనేసి వచ్చేసాను. సండే కదా, ఎక్కువ జనాభా ఉన్నారనమాట. ఆడ కనీసం 1 అవర్ పైన పట్టేటట్టు చూసుకొని వచ్చేసాను. ఇంటికాడ నేను నా భార్య ఇద్దరం కూర్చొని క్లీన్ చేస్తున్నాము. చూడండి, శుద్ధంగా క్లీన్ చేసుకునే దాంట్లో కొద్దిగా తణుకులాడుతున్నాము. కానీ ఏ కాడికి చేసుకోవాలా, చేసుకోకపోతే మనకి రుచిగా రావాలంటే తప్పదు కదా. నా భార్య కత్తితో కొయ్యలేక పక్కకి వెళ్ళిపోయింది. నా దగ్గర పనిచేసే పిల్లోడు అనమాట, మనోడు అనమాట. ఈడొచ్చిందా, నేను కోయిస్తాను, నువ్వు జరుపుకున్నా, నువ్వు ఎందుకు కష్టపడతావు, నేను చూడలేకపోతున్నాను అనేసి వాడే క్లీన్ చేస్తున్నాడు. బాగానే చేస్తాడు, అంత బాగానే చేస్తాడు. మొత్తానికి నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసుకున్న తర్వాత, నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం వంటకి ప్రిపేర్ చేసుకున్నట్టు తీసుకుని వెళ్తాము. అవి కూడా చూద్దాం. మనోడైతే నీట్గా ముక్కలు కోయిచ్చేస్తున్నాడు. అక్క ఈ శుద్ధంగా కడుక్కోక అనేసి చెప్తున్నాను అనమాట. ఇది తీసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చింతపండు నీట్గా నానేసుకున్నాక కొంచెం, అంటే ఒక 10 నిమిషాలు నానాలన్నమాట. అది కూడా మంచి చింతపండు తెచ్చుకోండి. మామూలుగా నల్ల చింతపండు అంటారు అనమాట, అవి బాగుండవు. చింతపండు చూసి తెచ్చుకోండి. చింతపండు బాగాలేకపోతే కూర చెడిపోద్ది అనమాట, రుచిగా ఉండదు. మన టేస్ట్ తగ్గట్టుగా చింతపండు. మామూలుగా మేమైతే అంత చింతపండు ఎక్కువ పులుపు ఎక్కువ తింటాం కాబట్టి మేము వేసుకున్నాము. మీకు తగినంత వేసుకోండి. టమాటాలు అయితే చూసారు కదా, ఒక 5 టమాటాలు మిడిల్ సైజ్ అనమాట. ఒక 4 ఎర్రగడ్డలు వేసుకుంది, నీట్గా దొరుకుతుందనమాట. ఒక మామిడికాయ, నూనె, కొత్తిమీర, కరింపాకు, ధనియాల పొడి, మిగతా వస్తువులను తెచ్చుకున్నాను అనమాట. పసుపు ఇట్లాంటివి. లెంత్ అయిపోతున్న వీడియో అనేసి కొద్దిగా ఇప్పుడు తరిగిన తర్వాత మళ్ళీ చేస్తాను. చింతపండు బాగా గట్టిగా పిసికి వడగట్టుకోవాలన్నమాట. కారం అనమాట, బాగా ఘాటుకూడదు కారం. ఒక 3 స్పూన్లు కారము మీకు సరిపోయేంత టేస్ట్కి అనమాట, లేదంటే 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి అనమాట, అది కూడా మీకు తగినంత 2 స్పూన్లు దాకా వేసుకోవచ్చు, 3 స్పూన్లు దాకా వేసుకోవచ్చు. 3 వేసుకుంటాం మేము. 2 వేసుకోండి లేదా 3 వేసుకోవచ్చు, అంత పైన వేసుకోవద్దు. పసుపు ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ అనమాట, అంత పైన వేసుకోకూడదు, లేదా స్మెల్ వచ్చేస్తుంది పసుపు వాసన. అలాగే సాల్ట్ అనమాట వేసుకున్న తర్వాత, తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా నీట్గా మెత్తగా పిసుక్కోవాలన్నమాట. పిసికిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అలా పెట్టిన తర్వాత చేపల మసాలా పొడికి తయారనమాట. చూడండి, ధనియాలు కొద్దిగా, తర్వాత మెంతులు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా అనమాట. ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం, గిన్నెలు వేసుకున్నాం కదా. ఇవన్నీ బాండలు పెట్టి బాండలు దూరగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత మిక్సీకి అయినా పొడి కొట్టుకోవచ్చు. మిక్సీ కొట్టుకుంటే టేస్ట్ తగ్గిపోద్ది అనమాట. కానీ మామూలుగా చిన్న రోలు కానీ లేదా దంచుకుంటే బాగుంటుంది. బాండిల్లోకి నూనె పోసుకున్నాం కదా, కొద్దిగా, కొంతమంది ఆయిల్ కొద్దిగా నూనెలో కొద్దిగా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మేము కొద్దిగా తింటాం కాబట్టి ఆయిల్ మితంగా వేసుకున్నాం అనమాట. తర్వాత కొద్దిగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు కొద్దిగా, అలాగే మెంతులు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా అనమాట. అవి వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా వేగనిచ్చి, తర్వాత ఎర్రగడ్డ, టమాటా 2 తరిగి పెట్టుకున్నాము. కొద్దిగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు అవి వేసుకోవాలి. ఎర్రగడ్డ వేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డ, కరింపాకు 2 కలిపి వేస్తాము. అలా వేయించుకొని బాగా కొద్దిగా దూరంగా వేగిన తర్వాత ఎర్రగడ్డ బాగా వేగింది కదా, ఇప్పుడు టమాటా వేసుకొని బాగా మెత్తగా వేగిపోవాలన్నమాట. మెత్తగా వచ్చేయాలన్నమాట. అప్పుడు దాకా వేగించుకొని
మసాలా కానీ దోరగా వేసి పెట్టుకున్నాం కదా, అవి రోల్లో దంచుకున్న తర్వాత టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ కలిపినాం కదా, అది ఇప్పుడు పోసేసుకోవాలన్నమాట. బాణలో పోసుకున్న తర్వాత బాగా బాగా ఉడికిపోవాలన్నమాట, తెల్లి అంతవరకు రావాలన్నమాట. అలా ఉడికిన తర్వాత బాగా తెల్లనిచ్చిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు దాంట్లో వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసుకున్నది కలిపెట్టకూడదు, ఊరికి కలిపెడితే చేపలు తునకలు అయిపోతాయి అనమాట. అందుకని జాగ్రత్తగా వస్తుంది. ఇంకా చేపలు వేసిన తర్వాత ఇంకా దాన్ని కలిపెట్టేదే ఉండకూడదు, నైస్గా చిన్నగా ఒకరు కలిపెట్టాలి, చిన్నగా కలిపెట్టాలన్నమాట. నీట్గా వేసుకున్నాను కదా, వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇందాక వేసిన సాల్ట్ సరిపోలేదు అనేసి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకుంటుంది. వేసిన తర్వాత ఇందాక అన్నీ దోరగా వేసుకున్నాం కదా మసాలాలు, అవి ఇప్పుడు పొడి కొట్టి పెట్టిందనమాట. ఆ పొడి అలా వేసుకోవాలా. తర్వాత ఆ పొడి శుద్ధంగా వేసుకున్నాక తర్వాత కొత్తిమీర వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అనమాట, ఒక 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. వదిలేస్తే కూర మొత్తం శుభ్రంగా రెడీ అయిపోతుంది, చిక్కబడాలి బాగా. 30 నిమిషాల తర్వాత మన కూర రెడీ అయిపోయింది అనమాట. శుద్ధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఆ కూర ఇంకా టేస్ట్ చేయాల, కానీ చూస్తుంటే నూరు ఊరిపోతుంది. ఇలా ట్రై చేయండి, ఇంటికాడ బాగుంటుంది అనమాట. కష్టపడి వీడియోలు చేస్తున్నాం, కానీ ఇంకా చాలామంది లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మా కష్టానికి మీ ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ చాలా విలువైనది. మీకోసమే ఈ వీడియోలు చేస్తున్నాం. కాబట్టి మా ఛానల్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.